దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీ శామ్యూల్ పాల్. మొదటి ప్రేమ మినిస్ట్రీస్కి స్వాగతం. అయితే నేను ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఇదిగో బైబిల్లో చూసినట్టయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము అనే రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ కనిపించింది మనకు. అయితే యేసుక్రీస్తు ఒకానొక రోజు ఆమె స్వస్థపరచడం జరిగింది. వాక్యంలో చూసాం. లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుంచి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ యుండెను. ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యాయము చేసి ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయేను. ఇదిగో ఆమె జీవనోపాధి అంత వైద్యులకు ఇచ్చిందంట. జీవనోపాధి అంత వైద్యులకు ఇచ్చింది. ఆమె జాబ్ చేస్తా ఉన్నది, ఇదిగో వైద్యులకు ఖర్చు పెడతా ఉన్నది. ఆమెకు స్వస్థత రావాలని ఎంతో ఆశతోని ఆమె జాబ్ చేస్తూ ఉన్నది, ఇక డబ్బులు ఖర్చు పెడతా ఉన్నది, కానీ స్వస్థత రావట్లేదు. 12 సంవత్సరాల నుంచి ఆమె జాబ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బు వైద్యులకు అందిస్తూ స్వస్థత ఇవ్వమని అడుగుతా ఉన్నది, కానీ స్వస్థత లేదు. ఒకానొక రోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆమె స్వస్థతను జరిగింది. ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టి ఆమె స్వస్థతను అందుకోవడం జరిగింది. ఇదిగో ఇంకో అద్భుతం చూసాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి చదువుతాం. ఆయన మార్గమున పోవుచుండగా గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. దేవునికి మహిమ వచ్చినట్లు చూడండి. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఆ యొక్క గ్రుడ్డివాడి యొక్క కన్నులు తెరవడము ఎంతో మందికి విశ్వాసం కలగజేసిందండి. ఇది బైబిల్లో ఉన్న మాట కదా. ఈ కాలంలో అద్భుతం చూసాం. ఇదిగో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క స్త్రీ 50 సంవత్సరాల నుంచి చెవిటిది. ఆమెకు మాటలు కూడా రావు, మూగదం. దీనుడైన నన్ను దేవుడు వాడుకున్నాడు. నేను అక్కడ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు 50 సంవత్సరాల నుంచి విననామే, నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె యొక్క చెవులను తెరవడం జరిగిందండి. ఎంత గొప్ప అద్భుతం కదా. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవుడు నిన్ను విడుదల పరచబోతుంది, స్వస్థత పరచబోతుంది. ఆ స్త్రీ వల్లే, ఆ యొక్క గుడ్డివాని వల్లే నువ్వు నమ్మకం కలిగి ఉంది, విశ్వాసం. దేవుడు నిన్ను దీవించిన గాక. షలో. ఆయన రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచే కృప దేవుడిని అనుగ్రహించిన గాక. ఆమేన్.